శుభమస్తు. శ్రీరామ జయం. ప్రియమైన ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి కొత్త కాంతులతో సూర్యకిరణాలంతా మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి అనే విశ్వాసంతో ఉత్తర అయన కాలానికి స్వాగతం పలుకుతున్న రోజు ఈ రోజు. ఇక నుంచి పగటి కాలం పెరుగుతుంది. దేవతలకు పరిపూర్ణమైన మధ్యాహ్న సమయం, తేజోవంతంగా కాలం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అందించేటటువంటి క్షణం. అందుకే సంక్రాంతి అన్న పేరిట ఈ పండుగను మనం నిర్వహిస్తూ ఉంటాం. 4 రోజుల ఈ సంబరాలలో రెండవ రోజు సంక్రాంతి. ఈరోజు తలంటు కావడం ఉండదు, కంఠస్నానం మాత్రమే చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. విశేషంగా అల్లుండ్లు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కుమారులు, కోడళ్ళు, మనమలు, మనమరాళ్ళు, అత్త, మామ, అమ్మ, నాన్న, ఇంట్లో ఉండే సభ్యులంతా కూడా కలిసి నిన్న ఏర్పాటు చేసిన ఆ బొమ్మల కొలువ వద్ద ఈరోజు కూడా దీపారాధనలు చేసి యథేచ్ఛగా బియ్యం పిండితో చేసినటువంటి రుచికరమైన పదార్థాలను మధ్యాహ్న సమయంలో స్వీకరించాలి. మళ్ళీ ఈ రోజున మామిడి తోరణాలు కట్టడం అంటూ ఉండదు. కానీ ఈరోజు ఉదయం వేళలో ఇంటికి వచ్చేటటువంటి గంగిరెద్దుల వారిని ఆదరించాలి, దానాలు చెయ్యాలి. గతించిన పితరులను తలుచుకుని ఈ రోజున శ్రాద్ధ కర్మలు కూడా పాటించాలి అంటుంది శాస్త్రం. తర్పణాలు వదలాలి. గతించిన పితరులకే ప్రీతికరంగా గొంగళి, గుమ్మడికాయ, కూరగాయలు, బియ్యం, పెసరపప్పు, బెల్లం, పాలు వీటిని దానంగా ఇవ్వాలి. పెరుగు దానంగా ఇచ్చి కృపాచార్యుని సోదరి కృపి భర్త ద్రోణుడు, ఆ దంపతులకు కుమారుడు అశ్వత్థామ జన్మించిన వృత్తాంతాన్ని కూడా స్మరించుకోవలసిన రోజు ఈ రోజే. పెరుగు దానం ఇస్తే సంతానానికి క్షేమం కలుగుతుంది. సాయంత్రం వేళ చిన్నారి బాలబాలికలతో ఇంటికి వచ్చిన ధాన్యాన్ని తూర్పారబట్టడం కోసం గాలి వాలు తెలుసుకునే విధంగా పతంగములను ఎగురవేయడం ప్రాంతీయ ఆచారాలను గమనించే అంశంలో మనకు తెలియవచ్చే నూతన అంశం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఈ విహంగములను ఎగురవేయడం నేటి కాలంలో మనము గమనిస్తున్నాం. గాలి వాలు తెలుసుకోవడం కోసమే ఈ విహంగములను, ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి పతంగములను ఎగురవేయడం. ఇందులో అనేకములుగా రంగురంగులుగా ఉండే పతంగములను ఎగురవేయడం సామాన్యమైన తెల్లని దారంతో ఎగురవేస్తే పర్యావరణానికి, పక్షి జాతికి మేలు కలిగించిన వాళ్ళం అవుతాం. ఇతరుల పతంగములను ఓడించడం కోసం, మనలో ఉండే ఉత్సాహాన్ని పెంచుకోవడం కోసం విషతుల్యమైనటువంటి స్వభావంతో ఆ దారమునకు అనేకములైనటువంటి రసాయనిక ద్రవములను అలదడంతో పర్యావరణానికి హానికరంగా ఈ దారములు మారబోతున్నాయి. ఇలాంటివి చేపట్టకుండా శాస్త్రీయంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి ఇక గొబ్బెమ్మలు వాకిలిలో ఉండవు. ఈ రోజున గీతల ముగ్గులు వేయాలి. 4, 6 ఈ వరుసలతో గీతల ముగ్గులు ఈ రోజున రంగవల్లికలుగా వీధి అంతా కూడా అలంకరించే విధంగా తయారు చేసి అటు పిమ్మట పసుపు, కుంకుమ, పుష్పములు వీటి చేత ఆ వాకిలులో వేసే ముగ్గులను పూజించాలి. ముగ్గు పైన పసుపు, కుంకుమ అలదడం ఆ ముగ్గును పూజించే లక్షణానికి ప్రతీక కనుక పసుపు, కుంకుమల చేత ఆ ముగ్గును మనం పూజించాలి. నువ్వులు, బియ్యం గింజలు ఆ ముగ్గు పైన వెదజల్లినట్లయితే పక్షులకు ఆహారంగా కూడా అందించిన పుణ్యానికి మనం నోచుకున్న వారం అవుతాం. విశేషంగా సంక్రాంతి పురుషుడు ఈరోజు రాత్రి అంటే నిన్నటి రాత్రిన సంక్రమణం మకర రాశిలోనికి సంభవించిన నేపథ్యంలో పులి వాహనంగా ఈ సంక్రాంతి పురుషుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించిన నేపథ్యంలో సస్యశ్యామలం, శుభవృష్టి, దేశానికి లాభదాయకం, శుభకరం అనే ఫలితాలను మనకు పంచాంగం తెలియజేస్తుంది. ఆ సంక్రాంతి పురుషుడి ప్రవేశానికే సూచనగా వాకిలిలో ఒక తేలు, ఒక సంక్రాంతి పురుషుడి బొమ్మ, ఈ రెండింటిని సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు రంగవల్లికలలో వేసేటటువంటి వారు. హరిదాసులను, గంగిరెద్దులను పూజిద్దాం. సంక్రాంతి పురుషుడి ప్రవేశం ఈ పుణ్య సంపన్నాన్ని గుర్తుపెట్టుకొని 8 గడియల కాలం పుణ్యకాలం కనుక దానం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మరొక్కసారి ప్రియమైన ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో శుభమస్తు. శ్రీరామ జయం.